అయన్నొద్దు పాయింట్కి రా. హాయ్ గైస్, ఏపీ పీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఎగ్జామినేషన్ డేట్స్, అలాగే పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు, ఇలా చాలా కీ అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవ్వండి. సో ఇక మొదలెడదామా? ఈసారి ఏపీ పీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్ ని ఎస్వి యూనివర్సిటీ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తారో ఈ ఇయర్ అంటే 2022లో కండక్ట్ చేశారు, తిరిగి మళ్ళీ ఈ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ అంటే మేము రాసినప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం మళ్ళీ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మన స్టేట్లో ఏ యూనివర్సిటీ అయితే పార్టిసిపేట్ చేస్తున్నా అన్ని యూనివర్సిటీలో కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఎవరైతే ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్ ఇలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటారో అందరూ కూడా ఈ ఏపీ సెట్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే యూనివర్సిటీకి ఎలిజిబుల్ అవుతారు. ఈ 17 యూనివర్సిటీలు అయితే ఈసారి ఎగ్జామినేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మీరు ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ 17 యూనివర్సిటీ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ 17 యూనివర్సిటీలో మీకు ఏ యూనివర్సిటీ నచ్చితే ఆ యూనివర్సిటీ మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్ లో మీరు సీట్ అప్లై చేసుకోవచ్చు. సీట్ వస్తే జాయిన్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. సో ఈ 17 యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో మీరు చదవాలన్నా సరే ఖచ్చితంగా ఏపీ పీజీ సెట్ 2025 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీ అందరికి తెలిసినట్టే ఎగ్జామినేషన్ ఒక నోటిఫికేషన్ అనేది లాస్ట్ మంత్ 31వ తారీఖు అంటే మార్చి 31 రిలీజ్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఈ నెల 2వ తారీఖు నుంచి అంటే ఏప్రిల్ 2 నుంచి వచ్చే నెల 5వ తారీఖు అంటే మే 5వ తారీఖు అయితే ఉంచారు. సో ఏప్రిల్ 2 నుంచి మే 5 లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ అనేది లేట్ అయ్యే కొద్ది కూడా మీకు లేట్ ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ పెట్టుకోవడం అనేది లేట్ చేసే కొద్ది కూడా మీకు లేట్ ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో యాక్చువల్ డేట్స్ అయితే ఈ నెల 2 నుంచి మే 5 లోపు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి ఎటువంటి లేట్ ఫీజు అనేది పడదు. ఎవరైతే 5 తర్వాత లేట్ అయ్యి పెట్టుకోవడం మర్చిపోవడం వల్ల ఏదో కారణం చేత 5 లోపు పెట్టుకోలేని వాళ్ళు ఎవరైతే పెడతారో వాళ్ళు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళు ఎక్స్ట్రా 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది లేట్ ఫీజు రూపంలో. అలా 15 లోపు కూడా కాకుండా లేట్ అయితే 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళే 2000 ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. అప్పుడు కూడా చేసుకోకుండా ఉండిపోతే 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మధ్యలో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు 4000 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది ఎక్స్ట్రా లేట్ ఫీజు కింద. అప్పుడు కూడా పెట్టుకోకుండా 25వ తారీఖు వరకు మీరు మర్చిపోయి ఉంటే 25వ తారీఖున ఎవరైతే అప్లై చేసుకుంటారో లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్స్కి, ఆ రోజు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఎక్స్ట్రా 10,000 కట్టి మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు అంతవరకు తీసుకొచ్చుకోవద్దు. వీరైనంత వరకు ఈ మే 5 లోపే మీరు రిజిస్టర్ అవ్వడానికి చూడండి. అలాగే ఆల్ టికెట్ డౌన్లోడ్ డేట్ అనేది 30వ తారీఖుని ఇచ్చారు. సో ఇంక ఎగ్జామినేషన్కి వస్తే నుంచి జూన్ 13 డేట్స్ ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. సో జూన్ 9 నుంచి జూన్ 13 మధ్యలో మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్స్లో మీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఈ ఎగ్జామినేషన్ సంబంధించి. ఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే అందరికీ ఒకలా ఉండదు. సో క్యాస్ట్ బేస్ మీద ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసి ఉంచుతారు. సో ఎవరైతే ఓసీ క్యాస్ట్ కేటగిరీ ఉన్నారో వాళ్ళైతే ఎగ్జామినేషన్ కోసం 850 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బీసీ కేటగిరీ ఉన్న వాళ్ళందరూ కూడా 750 రూపీస్ మీరు ఎగ్జామ్కి పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కాకుండా బ్యాక్వర్డ్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు 650 రూపీస్ ఎగ్జామినేషన్ పే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ కూడా మ్యాక్సిమం ఆన్లైన్లో ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా సరే మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైతే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ ఒక పక్కన పెట్టుకుని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి. తర్వాత లేట్ ఆప్షన్ ఇస్తారు కానీ అంతవరకు కూడా తీసుకువెళ్ళకండి. వీలైనంత వరకు ఫస్ట్ అటెంప్ట్ అనేది క్లియర్గా లేట్ అయినా పర్లేదు జాగ్రత్తగా రిజిస్టర్ అయితే అవ్వండి. సో వీలైతే నేను రిజిస్ట్రేషన్ సంబంధించిన ఒక వీడియో కూడా క్లియర్ కట్ వీడియో నేను చేస్తాను. దాన్ని చూసి ఎక్కడ మిస్టేక్స్ చేయకుండా రిజిస్టర్ అయితే అవ్వండి. సో అలాగే ఏపీ సెట్ సైట్లోకి వెళ్తే మీరు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అని ఒకటి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుని మొత్తం చదవండి. చదివితే మీకు ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి అక్కడ రిఫర్ చేస్తే ఈ ఎగ్జామినేషన్ పూర్తి అవేర్నెస్ అయితే వస్తుంది. సో
అసలు మీకు ఏపీ సెట్ అంటే ఏంటో తెలియదు, ఏపీ సెట్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన ఒక కంప్లీట్ వీడియో నేను చేశాను. అది ఒకసారి చెక్అవుట్ చేస్తే అసలు ఈ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ఎందుకు కనెక్ట్ చేస్తున్నారు, ఎవరు ఎలిజిబిలిటీ, ప్రతిదీ కూడా మీకు ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ నేను నా ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.